तस्य भक्तशयमानस्य कलकलवदभवस्य आनमदामनादनामधेयस्य धर्मपत्नी समेताः तथायामि भक्तामृतं विश्वजनानमोदनं सद्वादनं धैर्यकलापवाङ्मयं सहस्रदागोपनिरसमागमं नमाम्यहं प्राणवेदसागरं पुष्यते यस्य नगरे रङ्गयात्रादिने दिने तमहं शिरसा वन्दे राजानं कुलशेखरं गुरुमर्यादि एकदा ब्रह्मणोपाधि एकदेव यजमानाय श्रेयो ஓங்கி உலகளந்த உத்தமன் வேல்வாணி ஓங்கலும் செங்கலோடு யஸ்மின் விநியஸ்ய மாலம் விஜயஜகதாம் ஜங்கமஸ்தாவனாம் ஞானந்தராய சர்வஸ்தாமாய रोजनो रोजमानः रोमणस्वमानः श्रियामि परिपूर्णकृपाकटाक्षसिद्धिरस्तु एकदा मनोभारती जगद्कुटुम्बिनः जगद्रक्षणार्थम् अवधीयसमेताः श्रीषणाम्याः सुपदस्याः सुभगतिनामधेयस्याः धर्मपत्नी समेताः श्वेतना वादाजं पादयोदमुख्यं श्रीरामदूतं शिरसा नमामि महि तन्नाहनफलप्रचोदयात् तस्य भक्तस्य मनोवाञ्छा फलसिद्धिरस्तु समानं भवद्गताय पुनरहस्रेन्द्रियानुग्रहसिद्धिरस्तु ఆలయం పునర్నిర్మాణం చేయాలనేటువంటి దాని మీద పాలకవర్గ సభ్యులందరూ కూడా ఆనందించారు, తీర్మానాలు చేశారు. ఆర్జేసీ గారు దాన్ని ఫాలో చేసుకుని ప్లాన్స్ అన్ని కూడా చూసుకుని ఈసారి సప్తరికి పుట్టాలి ప్రజలకి మనం ఆలయం ప్రభుత్వం ఎవరి ఆలయం దీని ప్రకారం తీసుకుని వాళ్ళ అనుమతులు తీసుకొని ఏమైనా మార్పు చేసుకున్నా వాళ్ళ ద్వారా తీసుకున్న తర్వాత పన్ను మొదలుపెట్టాలి. నెల్లూరు నగరంలో వెలసి ఉన్నటువంటి శ్రీ 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 వేణుగోపాల స్వామి ఆలయంలో ఈరోజు పాలకవర్గం అధికార యంత్రాంగం అందరూ కలిసి జరిపేటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి దేవాదాయ శాఖ మంత్రిగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ పాలకవర్గం అంతా కూడా నాకు అత్యంత దగ్గర బంధువర్గం. ఇది వంశపారంపర్య ధర్మకర్తలు ఉండి పరిపాలన చేసేటువంటి పాలక మండలి, అలాగే ఈ ఆలయం. ఈ ఆలయము పూర్వ ప్రతిష్టకి తీసుకురావడానికి, ఆలయ పునర్నిర్మాణం చేయడానికి ఇటీవలనే నగర
శాసనసభ్యులు నేటి మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు, అలాగే పాలకవర్గంలో మా కుటుంబ సభ్యులందరూ కూడా పునర్నిర్మాణం కావాలి, ఈ ఆలయం పూర్వ ప్రతిష్టకి మళ్ళీ ముందుకు రావాలి అని చెప్పి అందరూ కూడా కోరుకోవడం జరిగింది. దాని ధర్మిల దేవాదాయ శాఖ ఇవాళ పరిశీలన చేస్తున్నాం. తప్పకుండా పాలకవర్గం యొక్క ఆలోచన మేరకు స్థానిక సోదర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి యొక్క సూచనల మేరకు ఆలయ పూర్వ వైభవాన్ని అలాగే పునర్నిర్మాణానికి అవసరమయ్యేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఈరోజు కమిటీ సభ్యులతో మాట్లాడడానికి వాళ్ళు రావడం జరిగింది. ఈరోజు దైవ దర్శనం అనంతరం పాలకవర్గం యొక్క సమావేశం ఉంది. సమావేశంలో వారితో సమావేశమై తర్వాత మళ్ళీ మంత్రి గారితో కూడా సమావేశమైన తర్వాత దేవాదాయ శాఖ అధికారులతో ఒక ఆలోచన చేసి పూర్వ వైభవానికి ఆలయం రావడానికి ఏ కార్యక్రమాలు చేయాలి, పెద్దలు ఎవరెవరిని, పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని, స్వామీజీలని ఎవరెవరిని కలవాలి, అందరినీ కలిసి వారందరి ఆశీస్సులు, వాళ్ళ యొక్క ఆలోచనల మేరకు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటిది మా సంకల్పంగా మేమందరం ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది.